వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. అదేంటో మీరు చూసినట్లయితే, వైసీపీ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి, ఆ ముగ్గురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఎంపీల్లో చాలామంది కొన్ని కీలక కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. ఎన్ని కీలక కేసులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని చూసాం. మిథున్ రెడ్డి ఈ రోజున లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ప్రజెంట్ బెయిల్ మీద బయట ఉన్నారు. ఎప్పుడు ఆ బెయిల్ రద్దు అవుతుందో, ఎప్పుడు ఆయన జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు ఆయన తండ్రి అయిన పెద్దిరెడ్డి మీద కూడా అనేక మదనపల్లి ఫైల్స్ దాఖలు పెట్టిన కేసు దగ్గర నుంచి భూ ఆక్రమణ ఆరోపణలు చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద, పెద్దిరెడ్డి మీద. ఇక మరోవైపు చూస్తే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి స్వయాన బ్రదర్ ఆయన. అలాంటి అవినాష్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. ఒకవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆయన తరుముకుంటూ వస్తూ ఉంది. నిన్నటి మొన్నటి వరకు కూడా సిబిఐ ఆచితూచి స్పందించింది. కానీ ఇటీవల చూస్తే కోర్టు డైరెక్షన్లో మరోసారి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు కూడా సిబిఐ సిద్ధమవుతా ఉంది ఈ రోజున. ఇక ఎవరైతే ఆయన డాటర్ ఉన్నారో, వివేకానంద రెడ్డి డాటర్ వైఎస్ సునీత, ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆల్మోస్ట్ ఆమె 7 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నుంచి, ఆల్మోస్ట్ సీఎం అయిన తర్వాత నుంచి ఫైట్ చేస్తానే వస్తుంది ఆవిడ ఫైటింగ్ ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న తన లింకుల కారణంగా అవినాష్ రెడ్డి కాపాడబడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే కర్నూలు హాస్పిటల్కి, వాళ్ళ అమ్మ ఉంది ఆ రోజు హాస్పిటల్లో, అక్కడ ఒక డ్రామా నడిపించారు లోకల్ పోలీసులను పెట్టి. సిబిఐ అధికారులను కూడా థ్రెటన్ చేసి బయటికి పంపించారు అవినాష్ రెడ్డి. అలా తప్పించుకోగలిగారు. అప్పుడు ఎప్పుడు అవకాశం దొరికినా సునీత ఈ విషయంలో వాపోతూనే వస్తుంది. నేను బాధితురాలని, నా మీద దాడి జరుగుతోందని చెప్తా వస్తోంది. మొత్తం వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిడ పనిచేసింది. షర్మిలాకు మద్దతు తెలిపింది. సరే, షర్మిల గెలవకపోయినా వీళ్ళిద్దరూ చేసిన ప్రచారం అటు కూటమికి కూడా లాభించింది మొన్నటి ఎన్నికల్లో. దెన్ ఈ రోజున ఆ కేసు మీద చాలా సీరియస్గా సునీత ఫోకస్ పెడతామే కాదు, చాలా పట్టుదలతో వెళ్తా ఉంది. సో అందుకని ఈరోజు అన్ని ఆయుధాలతో ఈసారి ఆమె సిద్ధమైన తీరు. ఇంకోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో. అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా సీరియస్గా సునీత చేసిన పోరాటాన్ని ఎన్నోసార్లు వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో వన్ సైడెడ్ మద్దతు ఉంది ఆవిడకి. ఇప్పటికే చంద్రబాబుని కలిశారు ఆవిడ. అదేవిధంగా చూస్తే హోమ్ మినిస్టర్ అనితని కూడా కలవడం జరిగింది తన తండ్రి కేసుకు సంబంధించి. సో ఇలా అవినాష్ రెడ్డిని ఆ కేసు తరుముకుంటూ వస్తోంది. అందుకే ఇటీవల చూస్తే నేను ఇంకా కడప బాధ్యతలు చూడలేను, పులివెందుల బాధ్యతలు చూడలేను, నేను ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు పోటీ చేస్తానో లేదో, మేము నరక అనుభవిస్తూ ఉన్నాం ఈ కేసు కారణంగా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఆయన మీడియా ముందు. అది వివేకానంద రెడ్డి కేసులో ఇన్వాల్వ్ కాకముందు తెలిసి ఉండాల్సింది అవినాష్కి. నేను చిన్నపిల్లోడేం కాదు. ఆ కేసు తరుముకుంటూ అవినాష్ రెడ్డిని తరుముకుంటూ వస్తోంది. ఇటువైపు చూస్తే ఇక మనం చెప్పుకుంటున్నట్టు, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరుక్కొనున్నారు. వాళ్ళిద్దరూ ఎంపీలే. ఈయన రాజంపేట నుంచి ఉన్నారు, ఆయన కడప నుంచి ఎంపీగా ఉన్నారు. ఇంకొక కీలకమైన ఎంపీ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి. ఈరోజు ఆయన తిరుమల కల్తీ లడ్డు వివాదంలో అడ్డంగా ఇరుక్కుపోయినారు. ఆయన చైర్మన్గా, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలోనే తిరుమల లడ్డులో కల్తీ జరిగింది. అది ఆల్రెడీ ఎఫ్సిఎల్ రిపోర్ట్స్ కూడా హెండార్ చేసాయి. దాంట్లో అది మొత్తం కెమికల్స్తో నిండిపోయింది, ఇది నెయ్యి కాదు, నెయ్యి సరఫరా సక్రమంగా జరగలేదని కూడా ఎఫ్సిఎల్ తేల్చి చెప్పేసింది. ఇంకోవైపు చూస్తే ఇక్కడ సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న, అతని అకౌంట్లోకి పడిన డబ్బులు కానీ, అతను ఇప్పుడు నా దగ్గర చేయట్లేదని ఇతను ఏదో విచారణలో బుకాయించిన తీరు కానీ మనం చూసాం. ఓవరాల్గా ఈ అంశం మీద చాలా సీరియస్గా టీటీడీ ఫోకస్ పెట్టింది. అటు ప్రభుత్వ ప్రెషర్ కూడా ఉంది. అందుకే దీని మీద ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు అయిన పరిస్థితి ఉంది కోర్టు డైరెక్షన్లో, సిబిఐ సీట్. సో ఇలాంటి సందర్భంలో ఈ రోజున అటు సుబ్బారెడ్డి కూడా పీకల్లోతు కేసులో మునిగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మొన్న విచారణకు వెళ్ళి మరీ అటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు. నాకేం తెలీదు, గుర్తులేదు, నాకేమీ చెప్పలేను అని చెప్పేసి. సో ఓవరాల్గా ముగ్గురు ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి, అటు మిథున్ రెడ్డి, అవినాష్, ఇద్దరు ఎంపీలు. వీళ్ళు ముగ్గురు కేసులతో సతమతం అవుతూ ఉన్నారు. రేపో మాపో వీళ్ళు అరెస్ట్ కావడం తథ్యం, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే బీజేపీ అగ్రనాయకత్వంతో వాళ్ళు టచ్లోకి వచ్చారనేది లేటెస్ట్గా జరుగుతున్న ప్రచారం. అసలు అవినాష్కు సంబంధించి, అదేవిధంగా చూస్తే మిథున్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో వాళ్ళు వైసీపీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు, బీజేపీలోకి వెళ్తూ ఉన్నారు అనేది ఎప్పటి నుంచో జరిగిన ప్రచారం. సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అయిన సొంత బాబాయి సుబ్బారెడ్డి కూడా ఈ రోజున వీలైతే బీజేపీలోకి వెళ్లేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీలోకి వెళ్తే
ఈ కేసుల నుంచి ఎగ్జామ్షన్ దొరుకుతుందేమో అనేది వాళ్ళ ఆశ, కానీ గతంలో లాగా లేదు బీజేపీ. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఫోల్డ్లో ఉంది. వాళ్ళ మాట కాదని వీళ్ళు వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో అలాంటి సందర్భంలో తమ రక్షణ కోసం బీజేపీని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు కొంతమంది వైసీపీ ఎంపీలు. వీళ్ళ ముగ్గురు పేర్లు ఆ క్రమంలోనే ప్రధానంగా తెర మీదకి వస్తూ ఉన్నాయి. లెట్స్ సీ, నిజంగానే ఇది కేవలం ప్రచారమేనా, లేకపోతే తమ కేసుల కోసమే బీజేపీ నేతలను వాళ్ళు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా, బీజేపీ నిజంగా వీళ్ళ మీద అందే సాఫ్ట్ కార్నర్తో ఉంటుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.